సీనియర్ సిటిజన్ ఫోరం తెలంగాణ అధ్యక్షులు, నేను కార్యదర్శి ప్రధాన కార్యదర్శి. మాకు ఆర్టీసీ నుంచి మాకు వచ్చే పెన్షన్, హైయర్ పెన్షన్ అందరికీ రావాలి, మినిమం కాకుండా. మా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ పెన్షన్ స్కీములు, ఈపీఎస్ ఎంప్లాయీ పెన్షన్ స్కీములు ఉన్నారో అందరికీ హైయర్ పెన్షన్ కావాలి. అది వచ్చేది కూడా పెద్ద చెప్పుకోదగ్గలేదు. ఇంకోటి దీనిలో ఎదుగుదల కూడా లేదు. ఎప్పుడైతే మాకు ఫిక్స్ అవుతుందో ఆ ఫిక్స్ అయిన ఎప్పుడు 5,000, 6,000, 10,000 అంతే, దానికి డిఎల్ గలవు, పిఆర్సీలు గలవు. అది కాబట్టి నేను సెంట్రల్ గవర్నమెంట్ను కోరుకునేది ఏంటంటే, ప్రార్థించేది ఏంటంటే కనీసం మినిమం పెన్షన్ ఒక 5,000 కంటే ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మా రిటైర్మెంట్ వాళ్ళకు వచ్చే ఏవైతే మాకు బకాయిలు లేవో మా ఆర్టీసీ మేనేజ్మెంట్ ఇవ్వట్లేదు, ఎప్పుడైనా దాన్ని లాగుతూ పోయినలు. అందులో ముఖ్యంగా ఏంటంటే 2017 ఆర్పిఎస్ రివైజ్ పే స్కేల్ మాకు ఏరియాస్ ఇవ్వట్లేదు. ఆ ఏరియాస్లో దానిలో ఏంటంటే లీవ్ ఎన్కాష్మెంట్, గ్రాట్యుటీ, తర్వాత డిఫరెన్స్ ఆఫ్ పే ప్లస్ డిఏ కూడా రావాలి. ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు దాన్ని స్పందించట్లేదు. ఆ స్పందించి అది త్వరలో ఇస్తే మాకు ఈ కష్టకాలంలో మాకు ఈ వార్ధక్యంలో ఆ డబ్బులు మాకు ఉపయోగపడుతుంది. అందుకోసం మా మేనేజ్మెంట్తో మరీ మేము కనీసం ఈ మార్చ్, ఏప్రిల్లో ఇస్తే మేము సంతోషపడతాము. థ్యాంక్స్. మేము చాలా గురుసులు పెట్టి అక్కడ ధర్నాలు ఢిల్లీలో పెట్టి 82 కార్పొరేషన్ చేయడానికి ప్రయత్నం చేసి ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇస్తున్నా 7,500 ఇస్తా అట్లానే ఒట్టి బూడక మాటలు పోయింది తప్ప ఇప్పటి వరకు మినిమం పెన్షన్ మాత్రం లేదు. ఆర్టీసీలు ఎవరు చేసినా 2014 అక్టోబర్ లోపల రిటైర్మెంట్ అయిన మాత్రం 2,000, 1,500, 500, 700 వస్తున్నాయి. ఆ తర్వాత వాళ్ళు కొంత వీళ్ళు 3-4 లక్షలు కడితే వాళ్ళకు కూడా 5,000, 7,000 కన్నా ఈగ ఆర్టీసీ కార్మికులు వస్తలేదు. కాబట్టి ఇప్పుడు మేము సెంట్రల్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే ఆర్టీసీ కార్మికులతో పాటు మిగతా కార్పొరేషన్లు ఇవ్వలేవు వాళ్ళందరికీ కూడా మినిమం పెన్షన్ చేయాలనేటువంటిది మన సిద్దిపేట నుండే డిమాండ్ చేయడం జరుగుతుంది. దీనికి అవసరం కూడా మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి కూడా పోరాడడానికి సిద్ధంగా ఉంటామని విజ్ఞప్తి చేస్తాము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.